there is a lady who was born as blind. అంధత్వములో పుట్టినటువంటి స్త్రీ ఒక ఆమె ఉన్నది. She thought my life was finished here. నా జీవితం ఎక్కడితో అంతమైపోయింది అనుకున్నది. Even parents thought to abandon her because of her blindness. ఆమెకు ఉన్నటువంటి అంధత్వమును బట్టి తల్లిదండ్రులు కూడా తృణీకరించారు. But they recognized that she can do well. కానీ ఆమె చాలా గొప్ప పనులు చేయగలదు అని గుర్తించారు. And they taken her to a doctor for special training. ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ నిమిత్తము వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్ళారు. And every day doctor is telling her certain lessons where she has to touch some objects and name them. అక్కడ ఏ విధమైనటువంటి పరీక్ష అంటే కొన్ని వస్తువులను తాకుడు ద్వారా ఆ వస్తువు ఏమై ఉన్నదో చెప్పగలిగిన స్థితి ఆమెకు కల్పిస్తున్నారు. So normally we know the blind people with their touchings of the hands, they tell what is those things. కనుక అంధత్వంలో ఉన్నటువంటి ప్రజలకు నిజంగా దేవుడు ఇచ్చేటువంటి బహుమానము ఆ తాకిడి ద్వారా ఆ వస్తువు ఏమిటో చెప్పగలుగుతారు. And when this girl at the very young age she is getting this training, she was so suffering and she was frustrated. ఆ శిక్షణలో చాలా బాలికగా ఉన్నటువంటి ఆమె ప్రారంభంలో చాలా నిరుత్సాహపడింది. Later the trainer said to her, do not worry, Christ will help you. ఏమీ బాధపడవద్దు, యేసుక్రీస్తు నీకు సహాయముగా ఉంటారు అని ఆ శిక్షకులు ఆమెతో చెప్తూ ఉంటే, trainer introduced, Christ gives you victory because he also got victory upon death. మరణమునే జయించినటువంటి యేసుక్రీస్తు నీకు సహాయముగా ఉండి నీకు జయమునిస్తారని ఆ శిక్షణనిచ్చేటువంటి డాక్టర్లు ఆమెను ప్రోత్సహించారు. And daughter asked her to pray and trained her to pray and she used to pray also. ఆమె కూడా ప్రార్థించి వారు కూడా ప్రార్థించారు. And slowly she developed her all habits. తర్వాత ఆమె యొక్క అలవాట్లన్నీ కూడా అభివృద్ధి చెందుకుంటూ ఉండడం చూసింది. Just with the footsteps she used to identify whether it is dad or mom or anyone who is coming. ఒక్క 2 నిమిషాలలో అక్కడ వచ్చుచున్నటువంటి అడుగు జాడలను బట్టి ఆ స్థితి చెప్పి తల్లియో తండ్రియో ఎవరు వస్తున్నారో చెప్పగలిగింది ఆవిడ. And although she is blind, she wrote many books even about animals, birds and many life beings. ఉన్నటువంటి ఆ బాలిక అనేకమైనటువంటి పుస్తకాలు రాసింది జీవశాస్త్రము. And she became a greatest woman who was greatly blessed. ఆమె చాలా ఆశీర్వదింపబడి గొప్ప జీవితాన్ని జీవించింది. And in her biography she says, I got this much courage because I carried the resurrection and also the death of Jesus. క్రీస్తు యొక్క మరణమును పునరుత్థానమును నాలో వహించి నేను జీవించాను కనుక ఇంత శక్తిని నేను పొందుకోగలిగానని ఆమె చరిత్ర రాసుకున్నది. It is my belief in Jesus that changed me. యేసునందు నాకు ఉన్నటువంటి ఈ నమ్మిక అనేటువంటిదే నన్ను మార్చింది అని చెప్పారు. If not, I would have lived my life as a blind woman. అట్లు కాని ఎడల నేను ఒక అంధ స్త్రీగానే మిగిలిపోయేదాన్ని అన్నాను. But Christ made my fragileness to be a powerful manifestation. క్రీస్తు నాలో ఉన్నటువంటి ఈ బలహీన ఘటాన్ని గొప్పదిగా చేశారు అన్నాడు. And today Christ wants to do same thing to you. అదే క్రీస్తు వారు నీకును చేయవలెనని కోరుతూ ఉన్నారు.